హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏపీ ముందడుగు ఇది ఎవరు చెప్పారంటే నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక అన్నమాట. ఏంటంటే ఆయన పరిపాలించిన టైంలో ఏ రంగాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, చక్కటి అభివృద్ధి, దేశంలో చక్కటి అభివృద్ధి జరిగింది అని ఒక చక్కటి నివేదిక ఇచ్చిందనమాట. స్థిర ధరల ఆధారంగా 3.84% నుంచి 4.05% పెరిగిన తలసరి జీడిపి వార్షిక వృద్ధి రేటు, 5.70% నుంచి 4.40% తగ్గిన నిరుద్యోగిత, ఏపీ మొత్తం స్థూల ఉత్పత్తి విలువలో 9.5% నుంచి 12.79% పెరిగిన తయారీ రంగం విలువ, 87.98% నుంచి 96.90% పెరిగిన ఎలిమెంటరీ ఎన్రోల్మెంట్. అదే స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడు ఇవన్నీ చేయటం మూలంగా ఏమిటంటే బాగా అభివృద్ధి చేయటం మూలంగా ఏంటంటే ప్రైవేటు వాటిల్లో కంటే కూడాను ముఖ్యంగా ఎక్కువగాను ఇవి నో వేకెన్సీ బోర్డులు కూడా పెట్టడం జరిగింది కిందటి సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఎందుకంటే అంతా ఫ్రీ, అన్నీ ఫ్రీ, చక్కగాను చాలా అసలు నాణ్యమైన ఒక చక్కటి క్వాలిటీతో ఒక చదువు, ఒక చక్కటి సంస్కరణలు జరిగినాయి కాబట్టి 46.84% నుంచి 56.70% పెరిగిన ఉన్నత సెకండరీ ఎన్రోల్మెంట్. ఇంతకుముందు మనం ఎలిమెంటరీ గురించి మాట్లాడుకున్నాం కదా, అది 87.98 నుంచి 96.90 వరకు పెరిగిందని. ఇది సెకండరీ స్కూలు 46.84% నుంచి 56.70% పెరిగింది. పేదరికం శాతం 15.60 నుంచి 2023-24 నాటికి 6.06% తగ్గిపోయింది. మరి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? అంటే వాళ్ళకి పర్చేజింగ్ కెపాసిటీ, వాళ్ళు కొనుక్కోగలిగిన కెపాసిటీ, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండటం కావచ్చు, లేకపోతే వాళ్ళు సంపాదించుకున్న డబ్బు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ద్వారా సహాయం పొందిన డబ్బు కావచ్చు, ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగాను వాళ్ళకి పోగైనవి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే 2,70,000 కోట్ల రూపాయలు వీళ్ళందరికీ ఇవ్వటం మూలంగా నిజంగాను ఇంతకంటేను మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఎందుకు పొగుడుతారంటే ఇందుకే పొగడాల్సి వస్తుంది. మీరు చేసి చూపించండి, మిమ్మల్ని కూడా పొగట్టడం మొదలుపెట్టాం. మాకు ఈయన జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే చంద్రబాబు, అవేమీ లేదు, వీళ్ళ అని ఏమీ లేదు. ఎవడు బాగా చేస్తే వాడే మాకు దేవుడు. కాబట్టి ఏంటంటే ఆయన చేశాడు కాబట్టి మేము పొగుడతాము. అది కూడా ఇంతకాలంలో ఇన్నేళ్లుగా 40 సంవత్సరాలుగా చూసే మాలాంటి వాళ్ళకి ఇది విచిత్రంగా అనిపిస్తుంది, విచిత్రంగా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కావచ్చు, ఆయన తెచ్చిన ఒక చక్కటి రిఫార్మ్స్ కావచ్చు. కాబట్టి ఏంటంటే నీతి ఆయోగ్ చెప్పిందనమాట, జగన్ పాలనలో ఏపీ ముందడుగు వేసింది. 2023-24 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతి మీద నీతి ఆయోగ్ అనమాట ఇచ్చిన రిపోర్ట్ అనమాట. సో అదండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.